డాక్టర్ గారు ఎలా ఉన్నారైనా? ఇప్పుడు వెంటనే ఏం చెప్పలేం, కానీ మా వల్ల అయిన ప్రయత్నాలన్నీ చేస్తున్నాం. నానమ్మా 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 అత్తయ్య ఏమైంది? అత్తయ్య ఏమైంది? అత్తయ్య నానమ్మా ఏమైంది? కళ్ళు తెరు. నానమ్మా నానమ్మా ప్రదీప్ ఏమై ఉంటుంది అసలు? నానమ్మా అత్తయ్య మీకెలా ఉంది? నర్స్ నానమ్మా ఏమైంది? తప్పకోండి. త్వరగా చూడండి. మీరు బానే ఉన్నారుగా? ఈవిడికి బ్లడ్ ప్రెషర్ ఎక్కువైంది అనిపిస్తుంది. ఈవిడ్ని రూమ్ లోకి తీసుకువెళ్ళాలి. ఒకసారి టెస్ట్ చేస్తే మంచిది. తీసుకురండి త్వరగా. పదండి, కొంచెం జాగ్రత్తగా లేపు. పద. ఇక్కడ కొంచెం ఆగండి, అడిగి చూద్దాం. సాగర్, మన కృష్ణ మనకు దొరుకుతుంది కదా? తనని మనం ఇలా వెతుకుతూనే ఉంటాం, చివరికి తనకేమి కాదు కదా? లేదు, అసలు అలా ఏం జరగదు గంగా. నడు, పద, కూర్చో. నేననుకున్నట్టుగా నా పని ముగిసిపోయిందంటే మీ ఇంట్లో వాళ్ళకి ఏం జరిగిందో కూడా తెలీదు. ఆ తర్వాత నీ గతేమవుతుంది కృష్ణ? నేను వెళ్ళి ఈవిడికి మందులు తీసుకొస్తాను. అత్తయ్య. నిరంజన్, అత్తయ్య, నిరంజన్, ఆయన గురించి ఇలా బెంగపడుతూ ఉంటే మీ ఆరోగ్యం పాడవుతుంది అత్తయ్య. నిరంజన్. ఎక్స్క్యూజ్ మీ, ఈ మందులేనా ఆవిడకి ఇవ్వాల్సింది? ఆ సంగతి నాకు తెలీదు. ఐఎమ్ సారీ, నాకు తెలియదు అంటారే. ఇప్పుడేగా మీరు చెప్పెళ్ళారు బయటకు వెళ్ళి మెడిసిన్స్ తీసుకొస్తాను. నేనెప్పుడు చెప్పాను? ప్రదీప్, 1 మినిట్. మీరు ఆ మందులేవి ఇవ్వండి, ఆవిడ ఆరోగ్యం కొంచెం బాగాలేదు.
ఎందుకు ఇలా చేసావు నిరంజన్? ఎవరు? నేను ఆశాని. పోలీసులు నా వెంట పడ్డారు. చాలా కష్టం మీద వాళ్ళ దగ్గర నుంచి పారిపోయి వచ్చాను. వంశీ ఏడి? మీరేదైనా పని మీద పంపించారా తన్ని? వంశీ చచ్చిపోయాడు. ఏంటి? మీరు నన్ను ఇలాంటి ప్రమాదకరమైన పనికి నియమిస్తున్నారని నాకు ముందే తెలుసుంటే నేను ఎన్నటికీ ఒప్పుకునేదాన్ని కాదు. ఎప్పుడైనా చెప్పండి, మా అమ్మ ఎక్కడుందో. నేను ఇక్కడి నుంచి తను తీసుకెళ్ళిపోతాను. ఇక మీకు నాకు ఎలాంటి సంబంధం లేదు. నేను చెప్పేది వినిపించుకోండి. మా అమ్మ ఎక్కడుందో నాకు చెప్పండి. తన్ని ఎక్కడ దాచిపెట్టారు? మీ అమ్మ చచ్చిపోయింది. నీ ఉద్దేశం ఏంటి? దానిని ఇంతవరకు మేము ప్రాణాలతో ఉంచుతామనా? అప్పుడు నీ చేత పని చేయించుకోవడానికి వంశీ నీకు అబద్ధం చెప్పాడు. నిజం చెప్పాలంటే మీ అమ్మ ఎప్పుడో చచ్చిపోయింది. చచ్చిపోయిందా? మీరిద్దరూ కలిసి నన్ను మోసం చేశారు. నాకు అబద్ధం చెప్పారు. కేవలం మీ ఇద్దరు స్వార్థం కోసం నన్ను వాడుకున్నారు. ఈ ఇంటికి ప్రస్తుతం చెడు దశ నడుస్తోంది. నేను మీకొక మంచి సలహా చెప్తాను. నిరంజన్ గారికి శ్రాద్ధం పెట్టే పని వేరే చోట ఎక్కడైనా చేయండి. అంటే ఏదైనా తీర్థస్థానంలో గాని, లేకపోతే నిరంజన్ గారికి అత్యంత ఇష్టమైన స్థానంలో జరిపించడం చాలా మంచిది. మీర్జాపురం. ఎందుకంటే అక్కడ మాకు మా పూర్వీకుల పాత భవనం ఒకటి ఉంది. మా నాన్నగారు పుట్టి పెరిగింది కూడా అక్కడే. అక్కడికి వెళ్ళాలని కోరికగా ఉందని నాన్నగారు మాతో ఎన్నోసార్లు చెప్పారు. మేము అక్కడికి వెళ్ళడమే మంచిది. సరే, అలాగే కానివ్వండి. వారికి అక్కడ శ్రాద్ధం పెట్టడమే బాగుంటుంది. అయితే సరే, మనం ఇవాళ రాత్రికి అక్కడికి బయలుదేరుతున్నాం. ఎవరిది? ఎవరై ఉంటారు? మేలే ముసుగు మాత. నేను దీన్ని వదలను. ఏయ్ ఏయ్ సాగర్!